లద్దాఖ్ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. లద్దాఖ్ కు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ఆందోళన నేపథ్యంలో ఇవాళ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని సోనం వాంగ్చుక్ ప్రకటించారు. అయితే మీడియా సమావేశానికి ముందుగానే వాంగ్చుక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే సోనం వాంగ్చుక్ కు విదేశాల నుంచి వచ్చిన విరాళాలు, పాకిస్తాన్ పర్యటనకు సంబంధించిన సిబిఐ అధికారులు ఇప్పటికే విచారణ చేస్తున్నారు. సోనం వాంగ్చుక్ అరెస్ట్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శ్రీనివాస్, కేంద్ర పాలిత ప్రాంతం లదాఖ్ కు రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇటీవల చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారే భారతీయ జనతా పార్టీతో పాటు అదేవిధంగా ఇతర కార్యాలయ పెద్ద ఎత్తున స్థానికులంతా కూడా ఆందోళన చేస్తూ పూర్తిగా కూడా నిప్పు పెట్టడం జరిగింది. ఘర్షణలో దాదాపు 4 చనిపోగా 30 మందికి కూడా గాయాలయ్యాయి. అనేక మంది పోలీసులకు కూడా గాయాలయ్యాయి. అయితే సామాజిక కార్యకర్త వాంగ్చుక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అల్లర్లు సృష్టించేందుకు కుట్ర ఆరోపణల పైన ఇప్పటికే ఆయన పైన ఒక కేసు నమోదు చేశారు. లదాఖ్ లో హింసకు ప్రేరేపించినట్టు కూడా వాంగ్చుక్ పైన ఒక కేసు కూడా స్పష్టంగా నమోదైనట్టు కూడా తెలుస్తుంది. అయితే జాతీయ భద్రతా చట్టం కింద ఈ కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఇటీవల కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సైతం కూడా ఒక ప్రకటనలో పేర్కొంది. హింసకు సోనం వాంగ్చుక్ ప్రధాన కారణమని కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా తాజాగా ప్రకటించిన నేపథ్యం ఇప్పటికే రాష్ట్ర హోదాతో పాటు 6వ షెడ్యూల్లో పొడిగింపుపై జరుగుతున్న చర్చలపై అసంతృప్తితో ఉన్నంత కొంతమంది వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా ఆ ప్రకటనలో కేంద్ర హోంశాఖ కూడా స్పష్టంగా పేర్కొంది. అక్టోబర్ 6న జరగాల్సిన హైపర్ కమిటీ సమావేశాన్ని సెప్టెంబర్ అంటే ఈ రోజు రేపటి నిర్వహించాలని కూడా భావిస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. కొంతమంది స్వార్థ రాజకీయాలు సోనం వాంగ్చుక్ వ్యక్తిగత లక్ష్యాల వల్ల లదాఖ్ యువత మూల్యం చెల్లిస్తున్నారని కూడా హోంమంత్రిత్వ శాఖ తన ప్రకటనలో స్పష్టంగా పేర్కొంది. లేవ్ జిల్లాలో కర్ఫ్యూ విధించినట్టు లదాఖ్ అదేవిధంగా లదాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా సైతం కూడా ఈ అంశాన్ని స్పష్టం చేయడం జరిగింది. పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టారని, లేవ్ లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉందన్న లదాఖ్ బీజేపీ అధ్యక్షుడు సైతం కూడా ఈ అంశాన్ని ఖండించారు. దాదాపు అనేక మంది ఘటనలో పాల్గొన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ఇప్పటి వరకు 4 చనిపోగా 30 మందికి పైగా కూడా గాయాలంటూ కూడా తెలుస్తుంది. దాదాపు పోలీసులు సైతం కూడా మొన్న జరిగిన ఆందోళనలో పెద్ద ఎత్తున కూడా వారు కూడా గాయాల పాలయ్యారు. దీనిపైన కేంద్ర ప్రభుత్వం అత్యంత సీరియస్ గా తీసుకుంది. సోనం వాంగ్చుక్ సైతం కూడా ఇదే అంశంలో ఆయన పైన కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా తాజాగా ఇప్పటికే పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. కుట్ర కోణం వెనుక దాగున్న అంశాలు కావచ్చు, అసలు ఎందుకు కార్యాలయాలను ధ్వంసం పెట్టడం కావచ్చు, ప్రభుత్వ ఆస్తులను ఎందుకు ధ్వంసం చేశారన్న అంశాల పైన కూడా మరికొంత క్లారిటీ వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.